జున్ను బాబు చూడండి ఇక్కడ కూర్చోబెట్టారు. ఓ అల్లరి చేస్తున్నాడు. చిన్నోడిని అటు ఇటు పట్టుకుని లాగడం అలా చేస్తున్నారనమాట. మాకు వీడియోలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకే అత్తమ్మ చూడండి ఏం చేశారు. నాని నాని అటు వెళ్ళారంట. నాని ఓ నాని నాని అని పిలుస్తున్నాడు. ఓకే జున్ను జున్ను ఎవరు కూర్చోబెట్టారు నిన్ను ఇక్కడ? ఓయ్ చెప్పు, ఎవరు కూర్చోబెట్టారు? ఎవరు కూర్చోబెట్టారు నిన్ను? ఫీ వస్తుందా నీకు? యాష లేకు, ఇప్పుడు దింపేస్తామని చెప్పి టాయిలెట్ వస్తుందని చెప్తున్నాడు. ఫీ రావట్లా ఏం రావట్లా. ఫీ మినప్పప్పు దేనికి అత్తమ్మ? గారెలకి మినప్పప్పు నానేస్తారు. రేపు పండగ కదా. నేను పూర్ణాలు అడిగాను, చిన్నత్తమ్మని అడిగా తినొచ్చా లేదా అని. తినొచ్చు అన్నారు. సో అందుకే ఇంకా నానబెడుతున్నారు. ఏంటి మా ఆయన చూడండి ఏం చేస్తున్నాడు. వీడియో ఏం చేయాలో ఏంటా అని ఆలోచించి ఎలా తయారయ్యాడో చూడండి. చిన్ని బాబు ఇక్కడ ఉన్నాడు కానీ చూపించరు, ఎందుకంటే ఫ్రీ షో అనమాట. ఆ పిల్లిలతో ఎంత ఇష్టంగా ఆడతాడు. వాటి కళ్ళు చూడండి ఎలా కనిపిస్తాయి చీకట్లో. మామిడాకులు తెచ్చారు ఇందాకే రేపు పెట్టడానికి. జున్ను ఏం చేస్తున్నావు అసలు? ఏంటిది? మా మహిబాబు అన్నీ అక్కడ పెడతానమాట. ర్యాష్ క్రీమ్ నూనె పౌడరు. ఎప్పుడన్నా నైట్ ఇక్కడ పడుకోబెడతాను. సడన్ గా ఏమైనా వాష్రూమ్ వెళ్ళినా చేసినా గానీ వీలుగా ఉంటుందని తీసుకోవడానికి అక్కడ పెట్టా. వాడు అందులోంచి ఓపెన్ చేసి పౌడర్ అంతా పంపేశాడు. చూడండి ఏం చేస్తున్నాడు. వావ్ అమేజింగ్. జింగ్ జింగ్. ఆ విజిల్ ఎందుకు మధ్యలో? మెళ్ళో చెప్పు. ముక్కు పట్టుకోవడం కాదురా, నోట్లో పెట్టాలి. బేబీ ఏం చేస్తుంది? బేబీ ఎలా ఏడుస్తుంది అన్న చెప్పు. ఆర్యన్ష్ అని ఏడుస్తుందంట బేబీ. బేబీ ఎలా పడుకుంటుంది? నాకు చెప్పు ఎలా బొజ్జునిద్ది. ఏడవడం కాదురా, బజ్జోడం. గుర్రు అంటే బొజ్జునిద్దంట. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మా పిల్లలు ఇంకా లెగలేదన్నమాట. రోజు త్వరగా లెగుస్తారు. ఈరోజు ఏంటో జున్ను బాబు బజ్జున్నాడు, మా మున్ను బాబు కూడా పడుకునే ఉన్నాడు. సరే ఎందుకు లేపడం, లెగిసినప్పుడు లెగుస్తారులే అని చెప్పి ఇంక వదిలేసాము. ఫస్ట్ మా ఆయన రెడీ అయ్యాడు, ఎవరం రెడీ అవ్వలే. ఇంకా ఏం చేస్తున్నావు? పులిహోరకి. హలో క్రేజీ ఫ్యామిలీ, నేను మా ఆయన వేసుకున్న ఈ కపుల్ డ్రెస్సెస్ వచ్చేసి శ్యామ్లా కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాము. సో ఇది ఉగాది పండగకి సందర్భంగా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆయన డ్రెస్ చూసారా? ఇప్పుడు ఈ కుర్తా సెట్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది కదా, డీజే టిల్లు ట్రెండింగ్ నడుస్తుంది. సో మా ఆయనకి రెడ్ కలర్ తీసుకున్నా, ఇంకా కాంబినేషన్ గా నేను కూడా ఈ డ్రెస్ తీసుకున్నాను. శ్యామ్లా కలెక్షన్స్ దగ్గర నేను ఆల్రెడీ ఒకసారి పర్చేస్ చేశాను, ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఆల్రెడీ ఇంకొక శారీ కూడా తీసుకున్నా, అది కూడా మీకు చూపిస్తాను. వాళ్ళ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. మీకు కూడా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మేము తీసుకున్న ఈ డ్రెస్సెస్ లింక్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. పేజ్ లో అత్తమ్మ ఏం చేస్తున్నారు? గారెలు అయిపోయినమ్మా, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పూర్ణాలు వేస్తున్నారు. అయిపోతే పూజ ఏమేం చేశారో చూపిస్తాను. గారెలు అయిపోయినాయి, పూర్ణాలు వేస్తున్నారు. ఇంకా నైవేద్యానికి తీసి పెట్టాను. ఇది ఉగాది పచ్చడి, చలివిడి, వడపప్పు. ఇది వచ్చేసి పులిహోర. బెల్లంతో పరమాన్నం చేశారు. వావ్ సూపర్. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారో తర్వాత చూపిస్తాను. అత్తమ్మ పూజ ఇప్పుడే కంప్లీట్ చేశారు. నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేపాటికి కొంచెం లేట్ అయింది, ఇప్పుడే అయింది పూజ. అమ్మవారికి చీర పెట్టారు. ఎవరికి అత్తమ్మ? గంగానమ్మ తల్లికి మొన్న పెట్టేశారు. దుర్గమ్మ తల్లికి ఉగాదికి అమ్మవారికి మామూలుగా చీర పెడదామని అనుకున్నారు. పైపుల్ అక్కడ ఒక అమ్మవారు మహంకాళి తల్లి. ఉగాది పచ్చడి,
పూర్ణాలు, గారెలు, పులిహోర, పరమాన్నం, చలిమిడి, వడపప్పు. ఏంటి జున్ను? ఏమి తిండంట, ఉట్టి నీళ్లు తాగుతాడంట. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారు చెప్పండి. సమ్మర్ ఎఫెక్ట్ వల్ల మరేమో తెలీదు. హాయ్ చెప్పు అందరికి. హలో ఆరెంజ్ బాబు. ఇప్పుడు మీకు ఒక ఫ్రేమ్ గురించి చెప్తాను. దానికి ముందు కీ చైన్స్ చూపిస్తాను. భలే ఉన్నాయి కదా, మా పిల్లలకి చేయించామన్నమాట. ఇది ప్రమోషన్కే ఇచ్చారు, కాకపోతే మాకు నచ్చైతే చూపిస్తున్నాము ఎలా ఉన్నాయి అని చెప్పి. మా పేర్లతో ఇదొకటి కీ చైన్, మా పెద్ద బాబుది, చిన్న బాబుది, ఈ 2 కీ చైన్స్. ఫ్రేమ్ అయితే చాలా బాగా చేశారు. మా ఫొటోస్తో ఇప్పుడు బేబీస్ సంబంధించినవి కలిపి చేస్తున్నారు కదా, మదర్ ఫాదర్ ఇది పెట్టి రావట్లేదు. బేబీ ఎప్పుడు పుట్టింది, టైం, డేట్ అవన్నీ పెడతారు కదా. అవునవును. ఏ ఫ్రేమ్ అది పేరు చెప్తా. రెజిన్ ఆర్ట్ వర్క్ తో చేస్తారంట వాళ్ళు. కష్టపడిపోతుంది, రావట్లేదు. పర్లేదు మెల్లగా తీయి, కంగారేం లేదు. భయం వేస్తుంది బాబు. ఇదేంటో ఇదే వచ్చింది కానీ లాగాలంటే భయం వేస్తుంది. అవును, ఇది గాజుది అన్నమాట, తీయడానికి కొంచెం కష్టంగా ఉంది. సాధించాను. ఇది తీసి పెట్టి వాడి కవర్లన్నీ క్లోజ్ అయిపోయారు, పిచ్చి పిచ్చిగా అయిపోయాయి. చూపిస్తాను చూడండి ఎలా ఉందో చెప్పండి. ఇదేమో మా పెద్ద బాబు, చిన్న బాబు. వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ వెయిట్ ఎంత, టైము, బ్లడ్ గ్రూప్ అన్నీ భలే గుర్తుగా చేశారు. చాలా నచ్చింది మాకు. నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అవి కూడా నేను విడిగా ఒక వీడియో చేస్తాను, షార్ట్ వీడియోలో చెప్తానన్నమాట. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. మెమరీస్ గుర్తుగా ఉంటాయి కదా. సో అందుకే. అవును, ఏంటంటే సేమ్ వీళ్ళలాగే ఇంకొకరు కూడా కాంటాక్ట్ అయ్యారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే బేబీ థింగ్స్ ఉంటాయి కదా, నేను మా పెద్ద బాబుది, చిన్న బాబుది ఇద్దరిది బొడ్డుకి క్లిప్ పెడతారు కదా, ఆ క్లిప్ కూడా దాచుకున్నా అనమాట. అండ్ అందులోనూ ప్రెగ్నెన్సీకి కన్ఫర్మ్ అయినవి కూడా నేను దాచుకున్నా. కన్ఫర్మ్ అయినది ఉంటుంది కదా కిట్ లాంటిది, అవి దాచుకుంటే వాళ్ళు అవి ఒక ఫ్రేమ్లో పెట్టి మీకు గుర్తుగా చేస్తామని చెప్పారు, బేబీ ఫొటోస్ పెట్టి. సో ఒకరికి నార్మల్గా ఇలా చేపిద్దాము, ఇంకొకరికి ఆ థింగ్స్ పంపిద్దాం అన్నట్టుగా నేను ఆ థింగ్స్ సెండ్ చేశాను అనమాట వాళ్ళకి. వాళ్ళు నీట్గా ఫ్రేమ్ చేస్తారు కదా అని. కాకపోతే ఏమైందంటే ఆ థింగ్స్ వాళ్ళ షాప్కి వెళ్ళాయంట, కానీ వాళ్ళ షాప్ నుంచి ఆవిడ ఇంట్లో చేస్తారనమాట అవన్నీ ఆర్ట్ వర్క్ అంతా. సో ఇంటికి తీసుకెళ్లే గ్యాప్లో అవి పడిపోయినాయి అంట ఎక్కడో, ఆ ప్యాకెట్ పోయినాయండి అని చెప్పి ఫోన్ చేసి చెప్పారనమాట. చాలా బాధేసింది. 2 years బ్యాక్ జున్ను బాబు అలాగే ఒక బ్యాగ్లో దాచుకున్నాను. ఇంక చిన్నోడి కూడా గుర్తుగా ఉంటాయి కదా, ఇద్దరికి చేయించుకుందాం అనుకునే వాటికి ఇంకా అలా అయింది. సరే ఇంకా బాధపడిన వేస్ట్, లాభం లేదు కదా అని చెప్పి ఇంకా అలా వదిలేసాము. సో ఇంకా ఫ్యామిలీది అయితే చేయమని చెప్పాము, ఫ్యామిలీది అయితే చేస్తా అన్నారు. అది కూడా మీతో షేర్ చేసుకుంటే ఎలా వచ్చింది ఏంటి అనేది. ఉయ్యాల, అవును, మీరు షార్ట్ వీడియో పెట్టాను కదా, చాలా కామెంట్స్ వచ్చాయి. ఎలక్ట్రిక్ది చాలాగా వేస్ట్, మీరు పిల్లల్ని ఎత్తుకోరా, ఇంకెప్పుడు ఉయ్యాల్లోనేనా అంటే, అసలు ఉయ్యాల మేము వచ్చిందే కానీ మేము ఒక్క రోజు పడుకోబెట్టాము అంతే. ఎక్కువ వాడు మంచం మీద పడుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాడు వీడియో కోసం. సో యూజ్ అవుతుంది కదా అన్నట్టుగానే తీసుకున్నాం, కానీ ఎండాకాలం కదా, అందులోనూ లోతుగా ఉండేపాటికి వాడికి అసలు గాలి రావట్లేదు అనమాట. సో అందుకే అలా అంటే కింద పెట్టేశారు, పార్ట్స్ అన్ని తీసేసి. నా దగ్గరే కిందే ఉన్నాయి, జస్ట్ వీడియోకి చూపించాం కానీ. కాకపోతే యూజ్ అవుతుంది మ్యాక్సిమం. ఎక్కువ ఎండాకాలంలో కాకుండా చలికాలంలో అలా పుడితే మాత్రం అందులో పడుకోబెట్టడానికి బాగుంటుంది. మాన్యువల్ గా కూడా యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. ఎలక్ట్రిక్ మీరు భయం కదా, ఎందుకు వద్దు అంటున్నారు, కానీ మాన్యువల్ గా యూజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. అలా అని చెప్పి వీళ్ళకి ఏం బద్ధకం లేదు. ఒకప్పుడు అదంటే ఫస్ట్ బాబుని అదంటే అలాగే ఎత్తుకొని పెంచారు, పోషించారు. కామెంట్స్ అలా చేశారు కానీ అవన్నీ పట్టించుకోకూడదు కదా. సో తల్లిలు అన్నకి చూసుకుంటారు, మళ్ళీ పిల్లల్ని అలా వదిలేసి ఉయ్యాల్లో వదిలేసి ఇంకా అలా ఏమి ఉండరు కదా. సో మా బేబీ అయితే ఉయ్యాల్లో అయితే ఉండట్లేదు, పడుకునే నా దగ్గరే ఉంటున్నాడు అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు వ్లాగ్స్ పెడదాం అనుకున్నా కానీ అస్సలు అవ్వట్లేదు. ఆయన తిరుపతి కూడా వెళ్తున్నారు అనమాట. సో కొంచెం వీడియోస్ అనేవి తగ్గుతాయి.
ఇంకా తిరుపతి వెళ్ళి వచ్చిన కాడ నుంచి మళ్ళీ మొత్తం అంతా స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు ఎలా చేస్తామో వీడియోస్ ఇంకా అలాగే కంటిన్యూస్ వస్తాయి అన్నమాట. సో అప్పటి వరకు మమ్మల్ని అలాగే ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.